నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ కాలభైరవ అష్టకం యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారా? అంటే అది చదివితే ఎటువంటి లాభాలు కలుగుతాయి? శ్మశానంలో నిరంతరం తిరిగేటువంటి పరమేశ్వరుడి యొక్క మరో రూపమే కాలభైరవుడు. కాలభైరవుడి యొక్క జన్మ వృత్తాంతం విన్నా, కాలభైరవునికి సంబంధించినటువంటి చరితామృతాన్ని మనం విన్నా చాలా అదృష్టం అని చెప్పాలి. స్వామివారి యొక్క ఇప్పుడు మీరు కాలభైరవుడు అని అన్నారు. హ్మ్. ఇప్పుడు నేను కాలభైరవుడి గురించి చెప్తున్నాను. హ్మ్. ఇప్పుడు మనకి వెంటనే పుణ్యం వచ్చేసిందనమాట. హుహు. అట్లాంటి శక్తి కలిగినటువంటి పురుష దేవతలలో అత్యంత శక్తి కలిగినటువంటి తీవ్ర దేవతల్లో, మళ్ళీ పురుషుల్లో కూడా తీవ్ర దేవతలు, హ్మ్. ఆ దేవతల్లో తీవ్ర దేవుడైనటువంటి భైరవుడు యొక్క స్తోత్ర పఠనమే అష్టకం పారాయణంలాగా ఉంటుందన్నమాట. దానిలో కొన్ని బీజాక్షరాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. నేను అవి బయటికి ఉచ్చరించకూడదు కాబట్టి నేను ఉచ్చరించను. అది ఒక రకమైనటువంటి శరీరం లోపల చైతన్యం పెరిగి మనం కూడా ఒంటి మీదకి భైరవుడు వచ్చినట్టుగా ఒక రకమైనటువంటి శబ్దఘోషగా కనిపిస్తూ ఉంటుంది ఆ మంత్ర పఠనమే. అలాంటి భైరవాష్టకాన్ని ఎవరైనా విన్నా, దాన్ని చక్కగా గురువుల ద్వారా తెలుసుకుని పారాయణం చేసిన, అంటే దానిలో కొన్ని బీజాక్షరాలు తొల్లుతూ ఉంటాయి. హ్మ్. కాబట్టి గురువుల ద్వారా ఉపదేశం పొందాలి ముఖ్యంగా. ఇది చేయటం మూలకంగా ఏమవుతుందంటే, ఏ విధంగా గురువు అనేటువంటి వాళ్ళు ఎందుకు ఇక్కడ ఆవశ్యకత అని చెప్తున్నానంటే, మీరు చేసే దానిలో తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దగలిగేటువంటి మనకి రక్షకుడు ఎవరైనా ఉన్నారు అంటే, ఈ దేవతలకి మానవులకి మధ్యగా అడ్డుగోడగా ప్రమాదం జరగకుండా మానవుల్ని కాపాడేవాడు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళే గురువులు. అవును. కాబట్టి గురువు గారి ద్వారా దీన్ని మనం శ్రద్ధగా విని తెలుసుకొని మనం పారాయణం చేస్తే చాలా మంచిది. కాలభైరవుడు యొక్క ఈ యొక్క అష్టకాన్ని మనం ఏ రోజున వినాలి, ఏ విధంగా వినాలి అని ఆలోచన చేస్తే అష్టమి అనేటువంటిది చాలా విశేషం. హ్మ్. అష్టమి రోజున కాలభైరవ అష్టకాన్ని కనీసం 8 సార్లు వినాలి. వినాలి. హ్మ్. వినటం కానీ పారాయణం చేయటం కానీ హ్మ్. కష్టం అనుకున్న వాళ్ళు వినొచ్చు. వినవచ్చు. నోటికి రాదు అనుకునేటువంటి వాడు వినవచ్చు. ఈ కాలభైరవ అష్టకాన్ని వినటము, పారాయణం చేయటం మూలకంగా అకాలంలో వచ్చేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి సకాలమైన జీవితం లభిస్తుంది. ముఖ్యంగా మృత్యు దోషాలను పోగొట్టేటువంటి పరమేశ్వరుడి యొక్క తత్వమే కాలభైరవ తత్వం. ఇప్పుడు కాశీయాత్ర చేసి వచ్చినటువంటి వారు కాలభైరవ పూజ తప్పకుండా చేయాలి అని అంటాం మనం శాస్త్రంలో. కాలభైరవుడు అంటే సహజంగా ఆయనకి యొక్క వాహనం కుక్క కాబట్టి, కాశీ వెళ్ళొచ్చినటువంటి వారు కుక్కల మెడలో గారెల దండ వేసి స్వామివారి పూజని ముగింపు దశగా తీసుకెడతారు కాలభైరవుడు పూజలో. హుహు. ఈ కాలభైరవుడిని కనుక ఆరాధన చేస్తే మీ జాతకరీత్యా, లేకపోతే విన్నా కూడా, ఈ పారాయణం విన్నా కూడా అపమృత్యు గ్రహం ఏదన్నా ఉంటే గనక అది తొలగిపోతుంది. అంత విశేషమైనటువంటిది కాలభైరవుడి యొక్క అష్టకం. హ్మ్. అయితే కాలభైరవుడు పరమేశ్వరుడి యొక్క ఇచ్ఛలోంచి ఉద్భవించినటువంటి శక్తి. పరమేశ్వరుడు దగ్గర ఒక చర్చ జరిగింది. ఎవరు బ్రహ్మ పదార్థము, బ్రహ్మ అంటే ఎవరు అని త్రిమూర్తుల మధ్య చర్చ జరిగిన సందర్భంలో శివుడు నేనేను అని అన్నాడు. హ్మ్. నువ్వెట్లా అవుతావు? నేను నా యొక్క సృష్టిలోంచే నువ్వు కూడా ఉత్పత్తి అయ్యావు, నేను కూడా నేనే సృష్టించాను అన్నట్టుగా బ్రహ్మదేవుడు మాట్లాడాడు. హ్మ్. ఇలా కాదు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఈ చెప్తున్న సందర్భంలో విష్ణు వచ్చి బ్రహ్మను, నీవు నా నాభి కమలంలోంచి వచ్చావు కాబట్టి నీకంటే నేను ముందరా అని చెప్పన్నాడు. సరే, వీరి ముగ్గురికి ఒక అవగాహన వచ్చి ముగ్గురు ఎవరిని అడుగుదాము, హ్మ్. ఎవరు గొప్ప అనేటువంటి, బ్రహ్మం ఎవరు హ్మ్. అని అడుగుదాం అనుకున్నప్పుడు వేదాలను అడుగుదాం. వేదాలు సామవేదాన్ని పిలిచారు. హ్మ్. సామవేదం ఈ సృష్టి ఎవరి చేత అయితే నిత్యము ఆనందంగా ఉంటుందో, నిత్యము సంతోషాలతో తొలతూగుతోందో, ఆ సంతోషాలన్నింటినీ కూడా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత లభిస్తున్నవి. హ్మ్. కాబట్టి ఈశ్వరుడే బ్రహ్మ పదార్థం అని తేల్చే సామవేదం. హ్మ్. ఇది రుచించల మిగతా వాళ్ళిద్దరికి.
అప్పుడు ఈ ఇంకొక వేదాన్ని పిలుద్దామని చెప్పేసి యజుర్వేదాన్ని పిలిచారు. ఉమ్, యజుర్వేదం కూడా శివుడే అని చెప్పి తేల్చింది యజుర్వేదం. ఉమ్, ఇది నచ్చలేదు. మళ్ళీ ఆ, మనకు అధర్వణ వేదము ఉమ్. దాన్ని పిలిచారు. ఇలా ఒక్కొక్క వేదాలని చతుర్వేదాలని పిలుచుకున్న సందర్భంలో ఈ 4 వేదాలు కూడా శివుడు అనేది. శివుడినే చెప్పబడ్డాయి. వీళ్ళకి ఎవరికి నచ్చలేదు. వీళ్ళవన్నీ మిగతా ఇద్దరికి ఉమ్, నచ్చకపోయేసరికి ఇంకా మనకి ఏదైతే ప్రధానంగా శృతి వాక్యం అని అంటాం అనమాట, ఆ దాన్ని పిలుద్దామంటే అది కూడా ఈ విశ్వమంతా త్రినేత్రుడి యొక్క దయచేత నిలబడి ఉన్నది ఈ విధంగా ఉమ్, అని చెప్పేసరికి విష్ణు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. బ్రహ్మ మాత్రం దాన్ని ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయేసరికి పరమేశ్వరుడికి చాలా కోపం కలిగి తన యొక్క గోటితో, బ్రహ్మకు కూడా 5 తలకాయలు ఉండేవమ్మా శివుడితో పాటు సమానంగా, ఆహా, నాతో పాటు నీకు కూడా 5 తలకాయలు ఉండటం మూలకంగా నీవు గొప్పవాడివి అనుకుంటున్నావు కాబట్టి ఒక తలకాయని తీసేస్తానని తీసేసాడు. ఆహా. ఆ తీసివేసినటువంటి సందర్భంలో అప్పుడు ఆ తీసివేసేసినటువంటి రూపం ఏదైతే ఉన్నదో అదే కాలభైరవుడు. ఓకే ఓకే. ఉమ్, అట్లా ఉత్పత్తి అయినటువంటి స్వరూపం, పరమేశ్వరులోంచి వచ్చిన రూపము కాలభైరవుడు అనమాట. ఉమ్, సో అప్పుడు బ్రహ్మకి ఎప్పుడైతే ఈ తలకాయని తుంచేసరికి ఆ అహం, గర్వం అంతా తొలగిపోయి క్షమించమని వేడుకున్నాడు. ఉమ్, వేడుకుని ప్రార్థన చేశాడు శివుణ్ణి. ఓకే. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు శివుడు మరో రూపం అయినటువంటి కాలభైరవుని దగ్గరికి పిలిచి, నువ్వు శాంతించు, ఏది ఏమైనప్పటికీ నువ్వు బ్రహ్మ తలకాయని గిల్లేసావు కాబట్టి తద్దోషం బ్రహ్మహత్యా దోషం వస్తుంది. ఉమ్, కాబట్టి నువ్వు కాశీకి వెళ్ళి ఉమ్, అక్కడ గంగలో స్నానం చేసి అక్కడ అనుష్ఠానం చెయ్యి, అప్పుడు ఆ బ్రహ్మహత్యా దోషం తొలగిపోతుందని ఈ శివుడి యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి కాలభైరవ రూపానికి ఉపదేశం చేస్తాడు. ఉమ్. అందుకని కాలభైరవుడి యొక్క జననం అలా సంభవించింది. దీని వెనక ఇంత పెద్ద కథ కథ ఉంది. ఉన్నది. ఉమ్, ఈ యొక్క కాలభైరవుడు అక్కడ జపం చేసుకుంటూ ఈ బ్రహ్మ తలకాయ ఏదైతే గోటితో గిల్లేసాడని చెప్పానో ఆ తలకాయలోనే నువ్వు భోజనం చేయాలి రోజు. అంటే కపాలం, ఉమ్, కపాల భోజనమే నువ్వు చెయ్యాలి, రోజు కపాలంలోనే అన్నం తినాలి ఉమ్, అని చెప్పి, నువ్వు కాశీలో ఉన్నందుకు గాను నీకు ఆ బ్రహ్మహత్యా దోషం పోతుంది, అక్కడ జపం చేసుకో. అక్కడ నువ్వు ఇంత జపం అయిపోయిన తర్వాత కాశీ మహానగరానికి రక్షకుడుగా నా దేవాలయానికి నీవు అక్కడ రక్షకుడుగా ఉంటావు, కొలువై ఉంటావు. నిన్ను అందరూ కూడా అకాల మృత్యుదోషాలు సర్వదోషాలు ఉన్నటువంటి వాళ్ళందరూ నిన్ను గనక కీర్తించినా, నిన్ను భజించినా, నిన్ను పూజించినా వారికి ఆ దోషాలు తీసివేస్తూ ఉండు, వారి పాపాలని తీసివేస్తూ ఉండు అని చెప్పి పరమేశ్వరుడు కాశీకి పంపించాడు. ఉమ్, ఎవరైతే కాలభైరవుణ్ణి దర్శనం చేసుకుంటారో కాశీ వెళ్ళిన తర్వాత కాశీలో ఒక పద్ధతి ఉన్నది. ఉమ్, మనం మామూలుగా కాశీదారం అని తెచ్చుకుంటాం చాలామంది, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. అది తెచ్చుకుంటే అది కాశీదారం కాదు, కాశీ నుంచి తెచ్చిందే కాశీదారం. ఉమ్, మళ్ళీ కాశీలో మీరు ఎక్కడ షాపుల దగ్గర కొంటే కాదు, కాలభైరవుడి దేవాలయం నుంచి తెస్తేనే అది కాశీదారం అవుతుంది. దాన్ని మాత్రమే చేతికి ధారణ చెయ్యాలి. ఉమ్, అక్కడ కాలభైరవుడి యొక్క దేవాలయంలోకి వెళ్ళి మీరు అక్కడ ఈ స్తోత్రాన్ని పఠనం చేయటం మూలకంగా ఒక 41 రోజులు మీరు కాలభైరవ క్షేత్రంలో ఉండి, వీరికి ఏంటంటే పేరు క్షేత్రపాలకుడు అని పేరు. కాశీ మొత్తాన్ని, క్షేత్రాన్ని కూడా పాలించేటువంటిది కాలభైరవుడే. పాలన అంటే ఏంటి? అక్కడ ఆయన అనుమతి లేకుండా లోపలికి ఎవరు కూడా ప్రవేశించరు. ఇప్పుడు నేను కాశీ వెడుతున్నానండి, రేపే నా ప్రయాణం అన్నా అనుకోండి, నాకు కాలభైరవుడి నుంచి ఫోన్ వచ్చిందనమాట, రావయ్యా శివుని చూడు, నీ దేవాది దేవుని చూడు, నా తండ్రిని చూడు, అట్లా అనుమతి ఉంటే కానీ మనం కాశీ ప్రవేశం చేయలేము. ఉమ్, ఇప్పటికీ కూడా కాశీలో కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఎవరన్నా నియమితులైతే కాలభైరవ క్షేత్రాన్ని దర్శనం చేసుకుని వెళ్ళి సీట్లో కూర్చుంటారు. ముందరగా వెళ్ళి సీట్లో కూర్చోరమ్మా. ఓ, ఓకే ఓకే. అట్లాంటి భగవంతుడు కాలభైరవుడు. ఉమ్, ఆ కాలభైరవుడు అష్టకాన్ని
మనం చక్కగా శివాలయాల్లో అష్టమి రోజున కూర్చుని గనక, లేకపోతే శివుడు యొక్క విగ్రహం ఎదురుగుండా కూర్చుని మనం అమ్మవారి దేవాలయాల్లో కూడా కొన్ని చోట్ల మనకి శివ దేవాలయ మూర్తి ప్రతిష్టాపన జరిగి ఉంటుంది. ఆ ప్రదేశంలో కానీ మనం కూర్చుని ఈ కాలభైరవ అష్టకాన్ని గనక ప్రదోషకాల సమయంలో చేస్తే గనక చాలా విశేష ఫలితం మనకు లభిస్తుంది. స్వామివారు చెప్పారు, నిన్ను కాశీకి వచ్చి ఎవరైనా దర్శనం చేసుకున్నప్పుడు నిన్ను గర్భగుడికి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అక్కడ భైరవ దండము అని ఉంటుందమ్మా. ఆ భైరవ దండంతో వాళ్ళు ఈ కాలభైరవుడు అష్టకాన్ని పారాయణం చేస్తూ చేస్తూ వీపు మీద టక్ మన కొడతారనమాట. ఆ కొట్టంగానే మనకు కొంచెం సర్రమని ఇట్లా మనం జలతరించినట్టుగా భయం కలుగుతుంది ఒకసారి కొట్టంగానే. దాంతో వాడి పాపం పోయినట్లు లెక్క అని పరమేశ్వరుడే ఆ వరాన్ని కాలభైరవుడికి ఇచ్చాడు. ఈ దెబ్బ కొట్టడానికి గాను, అంటే పాపం పోయింది అని చెప్పడానికి గాను ఈ భైరవ దండంతో అది ఒక వారు నెమలి పించాలన్నీ కలిపి వాళ్ళు ఒక మంత్రదండంగా చేస్తారు. చేసి దాన్ని కాలభైరవుడి దగ్గర పెట్టి జపం చేసి పూజ చేసి ఆ దండంతో ఈ వచ్చిన భక్తుల్ని కొడుతూ ఉంటారు వీపు మీద. చాలామందికి తెలియదు, ఏదో వాళ్ళు మనకి డబ్బులు గుంజటానికి లేకపోతే డబ్బులు తీసుకుంటానికో ఏదో రెండు అని పిలుస్తున్నారు, ఈ కొట్టించుకుంటానికి అని చెప్పి. దీన్ని చూసే వేరే మతం వాళ్ళు కూడా ఆ పింఛం పట్టుకుని మీకు కార్ల దగ్గర మీకు నేను ఆ మతం గురించి చెప్పను కానీ తిరుగుతూ ఉంటారు వేరే మతం వాళ్ళు కూడా. మన కాలభైరవుని చూస్తే అది పెట్టుకున్నారు వాళ్ళు కూడా. అంటే ఈ మంత్రదండంతో ఎవరైతే కాశీ వెళ్ళినప్పుడు ఈ కాలభైరవ అష్టకం అంతా పారాయణం చేయాలి కొట్టేటువంటి వ్యక్తి. చేసి వీపీ ఇట్లా నడుము ఉంచి మన తలకాయ ఉంచి ఇట్లా వీపీ కొట్టినప్పుడు వాడి పాపం పోతుంది. అది అసలు ఈ కాలభైరవ దండంలో ఉన్నటువంటి పరమరహస్యం. అలాంటి సమయంలో ఈ కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయమని వారికి భగవంతుడు ఆదేశం చేశాడు కాలభైరవుడు. అందుకని దాని కాలభైరవ అష్టకం అంటే పాపాన్ని పోగొట్టేటువంటి ఏకైక మంత్రము తంత్రము సాధన అనుకోండి, అంత గొప్పది ఈ కాలభైరవుడు. ఈ కాలభైరవుడు యొక్క ఈ అష్టక పారాయణం చేసేటువంటి వాళ్ళు చక్కని మినప గారెలు స్వామివారికి నైవేద్యం చేయాలి. ముఖ్యంగా మధురమైన ప్రసాదాలు, స్వీట్స్, పెరుగన్నము, పాలన్నము నైవేద్యం చేసినట్లయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి మనం తొందరగా పాత్రలు అవుతాము, మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక్కడ భైరవ దండంతో దెబ్బతిన్న వాడికి నరక ప్రాప్తి లేదు. అంటే భైరవ దండం తినాలి అంటే గనక ఈ భైరవ దండాన్ని మనకి 3 చోట్ల మనకి పురాణాల్లో చెప్పారు. కాశీలో ఒకటి, హరిద్వార్లో ఒకటి, ఋషికేశ్లో ఒకటి. ఈ 3 చోట్ల ఈ భైరవ దండంతో మనం వీపు మీద కొట్టించుకుని రావాలి మనం ఇంటికి వచ్చేటప్పుడు. సో వారికి పాపం ఉండదు. అందుకని కాశీ వెళ్ళొస్తే సర్వపాపాలు పోయినట్లు లెక్క. భైరవ దండం తిన్నటువంటి వాళ్ళే వెనక్కి వస్తారు అని చెప్పేసి. కాబట్టి అలాంటి కాలభైరవ అష్టకాన్ని పారాయణం ప్రతి ఇంట్లోనూ జరగాలి. ఇది ప్రతి మనిషి కూడా చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి అష్టకం కాలభైరవ అష్టకం అని